ఆ సినిమా చూసిన తర్వాత అన్ని ప్రయోగాలు అనిపిస్తుంటుంది డెఫినెట్గా. సీతాకోక చిలుక. ఎందుకంటే అప్పటి వరకు సిల్క్ స్మిత గారి క్యారెక్టర్, హోమ్లీ క్యారెక్టర్, శరత్బాబు గారి వైఫ్ క్యారెక్టర్ చేయాలని చెప్పేసి ఆలోచన ఎవరిది? అప్పటికి సిల్క్ స్మిత్ గారి ఇమేజ్ ఎలా ఉంది సార్? అప్పుడే బిగినింగ్ అండి అమ్మాయికి ఆల్మోస్ట్. అప్పుడు అప్పుడే బిగినింగ్. తమిళ్లో సిల్క్ అనే పదం వాడికి వచ్చేసింది. తమిళ్లో వండి చక్రం సినిమాలో ఆల్రెడీ చేసేసింది. ఓకే. 4 సినిమాలు అప్పటికే సిల్క్ స్మిత వస్తుందండి. ఓకే. ఫుల్ ప్లెజ్గా తెలుగులో ఐటమ్ సాంగ్లు ఇలాంటి చేసి గ్లామర్ సాంగ్, గ్లామర్ పోర్షన్లో ఏం లేదు. ఓకే. ఆయన అప్పుడు తీసుకున్నాడు అనమాట. ఆ సినిమా చూసి తీసుకున్నాడు. ఓకే. ఈ క్యారెక్టర్ బాగుంటుంది తీసుకున్నాను. అమ్మాయి కూడా మంచిగా కూడా బాగా చేయించాడు. చేసేదానికి అన్నా కన్నా భారతీయ దగ్గర ఎఫర్ట్ అదంతా. ఓకే. ఇక్కడ అమ్మాయి పెర్ఫార్మెన్స్లో కొంచెం వీక్ అయినా ఈయన చేయించాడు బాగా. ఓకే. అది ఆ సినిమాలో కొన్ని అన్ని న్యాచురల్ క్యారెక్టర్లు. ఇప్పుడు డబ్బింగ్ జాన్ గారి క్యారెక్టర్ చూసిన ఎక్స్ట్రాడనరీ క్యారెక్టర్ అండి. మదర్ అదే అలాంటివన్నీ చిన్న చిన్న వాళ్ళతో చేయించేశాడు తమిళ్లో. లేదు మంచివాడు కావాలి నాకు అని చెప్పి నాన్నగారు అలాగా ఆలీ అసలు ఎంత ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఆలీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండి. ఆలీ ఏమో తమిళవాడిని ఏమైనా వేద్దాం అన్నాడు ఆయన. లేదు నాకు నాన్నగారు వాళ్ళకి రాజమండ్రిలో షూటింగ్లప్పుడు సిరిసిరమవ్వ శంకరాపణ షూటింగ్లప్పుడు అంతా ఎంటర్టైన్ చేసేవాడు. వచ్చి మధ్యలో రామారావు లాగా యాక్ట్ చేయడం ఇది చేయడం ఇలాంటివన్నీ చేసేవాడు. ఓహో. అక్కడ పరిచయం అనమాట. ఒక అబ్బాయి బాగా చేస్తాడు అని చెప్పి జిత్ మోహన్ మిత్ర అని అతను మాకు షూటింగ్లని కోఆర్డినేట్ చేశాడు రాజమండ్రిలో. ఆయన కొద్ది ద్వారా వచ్చేవాడు అనమాట. అప్పుడు జిత్తుకి ఫోన్ చేసి ఆలీని పంపించు, 4 సినిమాలు చిన్న చిన్న చేశాడు, పంపించాడు. భారతీరాజా గారు నువ్వేం చేయగలవు అని చెప్పి అడిగాడు భారతీరాజాని. ఆలీని నీకేం కావాలని అడిగాడు. ఇంతున్నాడు అప్పుడు సన్ అయిపోయాడు. ఇంకా ఇది మామూలు కదా. దాంతో అసలు అది మంచి క్యారెక్టర్ టర్నింగ్ అయ్యి ఉంటుంది. టర్నింగ్ పాయింట్ అతనికి. అతను అప్పటి నుంచే కదా బాబాయ్ ఫేమస్ అయింది ఆంధ్రాలో. మామూలుగా కాదు, పిల్లలంతా కలిసి సంబంధం మాట్లాడడానికి వస్తారు కదా అదే మీ బ్యానర్లో శరత్బాబు గారు కంటిన్యూస్గా ఆర్టిస్ట్గా ఉండేవాళ్ళు ఎక్కువ కదా. ఎక్కువ ఆయన అండి. మామూలుగా 4 సినిమాలు చేశారు పైన. ఎక్కువ కమల్ హాసన్ గారితో పాటు చేసిన 2 సినిమాల్లో ఉన్నారు. స్వాతిపత్యం, తాయారమ్మ బంగారయ్య విలన్ను. అవును, విలన్. మరి శంకరాభరణ లేడు. అవును. సీతాకోచిలుక విలన్ను. సాగర్ సంగమ మెయిన్ క్యారెక్టర్. స్వాతిముత్యం, ఆపద్ బాంధవుడు. అవును. సితారా మెయిన్ అదే కదా సినిమా అంతే. అదే జమీందారు మొత్తం ఆల్మోస్ట్ సినిమాలన్నీ మీ సినిమాలు మొత్తం శరత్బాబు గారు మీతో ఎలా ఉండేవాళ్ళు? చాలా క్లోజ్ అంటే చాలా మంచి మనిషి, జెంటిల్మెన్. నాకు తెలిసి ఆయన చేయని సినిమా చేయని క్యారెక్టర్ అంటూ లేదని చేశాడు. మంచి క్యారెక్టర్స్ చేశాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మంచి మనిషి అండి. దాంతో అందరూ ఆయన లాంగ్ ఇది ఉందండి లైఫ్. ఓకే. తమిళ్ తెలుగు రెండింటికి పనికి వచ్చేవారు. అంటే కొంతమంది శరత్బాబు గారిని హీరోని డామినేట్ చేస్తారని చెప్పి చాలా సినిమాలు అవాయిడ్ చేస్తారని విన్నాను. అదే నిజమా? అదే లేదండి. ఆయన ఉన్న కలర్కి, ఆయన కలర్ మెయిన్ కాదు కదా సినిమాలో. ఫిజిక్కి ఆయన ఇచ్చిన పాత్ర ఆయన న్యాయం చేసేవాడు. డామినేషన్ అని అదని ఎప్పుడు ఉండేది కాదు. ఆయన ఇచ్చిన పాత్ర న్యాయం చేసి. అయితే ఈ సినిమాలో చూసుకుంటూ వస్తుంటే కొన్ని షార్ట్లు ఉంటాయి. ఇప్పుడు మనకి తగడ సాంగ్ చూసుకున్నా అదే సిగ్నేచర్ షాట్స్ అంటారు సినిమా. ఒక సినిమాకి ఒక సిగ్నేచర్ షాట్ అనేది. సీతాకోక చిలుకల విషయానికి వచ్చినట్టయితే నాకు తెలిసి ఆ సినిమాలో సర్ప్రైజ్లు చాలా ఉన్నట్టున్నాయి. తామర పూలతో కానీ లేకపోతే షార్ట్లు ఉంటాయి. ఎలా చేశారు? రౌండ్ ట్రాలీ చేశారా ఏంటి? రౌండ్ ట్రాలీ లేవు కదా అప్పుడు లేవా? అప్పుడు లేవు. ఆ మిన్నేటి సూర్యుడు వచ్చిన పాటకి ఒక చెట్టు దగ్గర నుంచి ఉంటారు. హీరోయిన్ ఇటుపక్క నుంచి ఉంటారు. వాళ్ళిద్దరూ ఫస్ట్ టైం లవ్ కన్ఫర్మ్ అయినట్టు ఒకరికొకరు ఇష్టపడినట్టు ఇది అయ్యాక ఇలా వేళ్ళు వచ్చి ఇలా కొట్టుకున్నాక మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది. టక్ 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 అని స్టార్ట్ అయ్యి మ్యూజిక్ స్టార్ట్ అయ్యాక చెట్టు రివాల్వ్ అవుతూ ఉంటుంది, వీళ్ళు రివాల్వ్ అవుతూ ఉంటారు. రౌండ్ ట్రాలీ లేదు. ఓకే. ఎలా చేశారంటే అప్పుడు ఒక దుప్పట్లో, పెద్ద లావు దుప్పట్లో కెమెరామ్యాన్ కూర్చుని మొత్తం చుట్టుప్రక్కల 360 డిగ్రీస్లో ఎవరు లేకుండా ఆర్టిస్టులు ఇద్దరు పట్టుగా ఉండి ఆళ్ళు మూవ్ అవుతుంటారు, లైట్గా వీళ్ళు మూవ్ అవుతుంటారు. ఓకే. దుప్పట్లు వేసి వాళ్ళ మీద కూర్చోబెట్టి దుప్పట్లు లాక్కుంటే లేరా? దుప్పట్లో కెమెరా ఇది కెమెరా. వాళ్ళతో చెట్టు దగ్గర నుంచి ఉంటారు. వీళ్ళు చుట్టూ తిరుగుతూ ఉంటారు, వాళ్ళు కూడా మెల్లిగా ఇలా తిరుగుతూ ఉంటారు. ఓహో. దాంతో అసలు ఇండస్ట్రీ అంతా మాట్లాడుకోదండి ఎలా తీసారు ఆ షాట్ అని. అవునా? రకరకాల. ఓకే. చెట్టు దిమ్మలాగా సెట్ వేసి పెట్టి చేశారా, ఇది రకరకాలు మాట్లాడుకున్నారు. అది కన్నన్ గారు అని కెమెరామ్యాన్ అండి, ఆయన ఎఫర్ట్, భారతీరాజా గారు వాళ్ళిద్దరు ప్లానింగ్. అదేమో అక్కడ వరకు అండి రౌండ్ ట్రాల్ ఇది. ఈ కొలనలో పువ్వులు వచ్చి ఇలాగా అదే అందరూ దిగిపోయామండి కొలంలోకి. అవునా? అందరం కొలంలో మునిగిపోయి కింద నుంచి అందరూ ఇలా పై నుంచి పట్టుకుని తిప్పడం.
ఇలా వచ్చి బొగ్గలు కొట్టడం ఆ, ఇవన్నీ భారతీరాజా గారి ఐడియాస్ ఇంక్లూడింగ్ నాన్నగారితో సహా అతను నిక్కర్లు వేసేసుకుని అవునా ఓ అతను మామూలు మెంబర్స్ అవి ఇవన్నీ అయ్యో 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 ఆ పాట మాత్రం అసలు